విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ప్రకటించినట్టుగా వార్తలు వింటా ఉన్నాం. 10 నుంచి 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చినట్టుగా అది కేంద్రం శుభవార్త అని చెప్పేసి కొన్ని మాధ్యమాల్లో చూస్తా ఉన్నాం. ఇప్పటికే 0.7 మిలియన్ టన్ను ఉన్నటువంటి కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్ కంపెనీకి 15,000 కోట్లు తీసుకెళ్లడం అనేది మనం చూసాం. దానికి 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి అది 10 నుంచి 11,500 కోట్లు ఇస్తామని, అది కూడా కొంత బాండుల రూపాయలని కొంతమంది చెప్తా ఉన్నారు, అప్పు అని కొంతమంది చెప్తా ఉన్నారు, ప్రభుత్వం కొంతమంది చెప్తా ఉన్నారు. ఏది వాస్తవం తెలియని పరిస్థితి. మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆ మేరకు కొంత డబ్బులు ఇచ్చారు, మళ్ళీ డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ డబ్బులే సమస్య పరిష్కారం అయిపోతుందని మేము అనుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ సేల్లో కలిపితే శాశ్వత పరిష్కారం, స్టీల్ ప్లాంట్ 4 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇస్తే శాశ్వత పరిష్కారం, స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇస్తే శాశ్వత పరిష్కారం. మరోసారి అడిగేదానికి అవకాశం లేకుండా స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకుపోయేందుకు అవకాశం ఉందని మేము భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సెంటిమెంట్ ప్రతిరోజు పనికిరాదని. కాబట్టి ఒకసారి ఇచ్చారు, రెండోసారి ఇస్తే మూడోసారి అడిగేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏమి కాకుండా స్టీల్ ప్లాంట్ ని సేల్లో కలపాలని, అలాగే సొంత గనులు కేటాయించాలని, 4 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి పార్టీ కంటే డిమాండ్ చేస్తా ఉన్నాం.